హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. కళలో ఈ పనులు కనిపిస్తే ఎంతో శుభం, మీరు ధనవంతులవుతారు. చాలామందికి కళలో అనేక రకమైన వస్తువులు, అలాగే మనుషులు ఎక్కడికో వెళ్ళినట్టు, ఎక్కడి నుంచో కింద పడిపోయినట్లు, అలాగే పర్వతాలు, సముద్రాలు ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే కళలో మనం నిజ జీవితంలో తినే పండ్లు, తియ్యటి పండ్లు కళలో కనిపిస్తే నిజ జీవితంలో మంచి ఫలితాలు అందుకుంటారని అర్థం చేసుకోవాలి. కళలో పండ్లు కనిపిస్తే ఆనందం, శ్రేయస్సుతో పాటు సంపద కూడా ముడిపడి ఉంటుంది. అయితే కళలో మనకు ఏ పండ్లు కనిపిస్తే ఎటువంటి ఫలితం వస్తుంది? ఇది మీ జీవితంలో మంచికి, ఆనందానికి సూచికగా చెబుతారు. అటువంటి పండ్లు ఏవో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి. నిజ జీవితంలో ఆనందం లేదా సంతోషం, అలాగే ఆర్థిక లాభాలు ఇలా లక్ష్మీదేవి వచ్చే ముందు మనకు కొన్ని కళలో కనిపిస్తూ ఉంటాయి. అయితే కళలో కొన్ని పండ్లు తినటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని, మనకి అదృష్టం కలుగుతుందని, మీరు ధనవంతులు అవుతారని మీకు తెలుసా? కళలో ఈ పండ్లు కనిపిస్తే మీకు నిజంగానే ధనవంతులు అవుతారట. అది ఎలాగో తెలుసుకుందాం. మన తినే వస్తువుల్లో, తినుబండారాల్లో ఒకటి పండ్లు. పండ్లకి ప్రత్యేక స్థానం ఉంది. రుచితో పాటు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. మంచి పోషకాలు, విలువను ఇస్తాయి. వీటితో పాటు కళల్లో పండ్లు కనిపిస్తే చాలా పవిత్రంగా పరిగణించాలి. స్వప్నశాస్త్ర ప్రకారం కళలో తియ్యటి పండ్లు కనిపిస్తే నిజ జీవితంలో మంచి ఫలితాలు అందుకుంటారని అర్థం చేసుకోవాలి. కళలో పండ్లు కనిపించడం ఆనందం, శ్రేయస్సుతో పాటు సంపదతో కూడా ముడిపడి ఉంటుంది. ఇది మీ జీవితంలో మంచి ఆనందానికి సూచికగా పరిగణిస్తారు. అలాగే స్వప్నశాస్త్రం ప్రకారం కళలో అరటి పండ్లు కనిపిస్తే మీకు ఏం జరుగుతుంది? చాలామంది అరటి పండ్లు తిన్నట్టు లేదా అరటి పండ్లు తెచ్చుకున్నట్లు కనిపిస్తుంది. కళలో అరటి పండ్లు కనిపిస్తే ఏం జరుగుతుంది? వైవాహిక జీవితంలో ఆనందాన్ని సూచిస్తుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీరు ఎంతో సంతోషంగా, స్నేహితంగా మెలుగుతారని తెలుసుకోవాలి. అంతేకాకుండా మీరు మీ కళలో అరటి పండ్లు తిన్నట్లయితే పూర్తిగా సంతృప్తి చెందారని, భవిష్యత్తులో మీకు జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా ఉంటారని అర్థం చేసుకోవాలి. ఇలా కళలో అరటి పండ్లు కనిపిస్తే ప్రతి ఒక్కటి మీకు ఆనందమే కలుగుతుందట. అలాగే కళలో మీకు ఆకుపచ్చని ద్రాక్షను మీరు చూచినట్లయితే ఏం జరుగుతుంది అని చాలామంది టెన్షన్ పడుతూ ఉంటారు. అయితే కళలో ఆకుపచ్చని ద్రాక్ష కనిపిస్తే మీ ఆరోగ్యం బాగుంటుందని అర్థం చేసుకోవాలి. ఏదైనా అనారోగ్యంతో బాధపడేవారు ఆకుపచ్చని ద్రాక్ష కళలో కనిపిస్తే మీ ఆరోగ్యం బాగుంటుందని అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా అనారోగ్య సమస్య నుంచి కోలుకొని సంతోషంగా ఉంటారని విశ్వసిస్తారు. మీరు మీ కళలో ద్రాక్ష తింటే మానసిక సమస్యలన్నీ పోతాయని చెబుతారు. మీ స్నేహితులతో ఎవరితో అయినా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంది, త్వరలో వారు కూడా పూర్తిగా కోలుకుంటారని సూచిస్తుంది. కళలో ద్రాక్ష పళ్ళు కనిపిస్తే ఏది జరిగినా మంచికే అని, అది పచ్చని ద్రాక్ష కనిపిస్తే చాలా మంచిదని, మీకు అనారోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయి. అలాగే మీ స్నేహితులకు కూడా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయని మీకు తెలిస్తే ఇలాంటి ద్రాక్ష పళ్ళు కళలో కనిపించడం వల్ల వారి ఆరోగ్యం కూడా బాగుపడుతుందట. అలాగే కళలో స్ట్రాబెర్రీలు లేదా ఇతర బెర్రీలు తిన్నట్లు కనిపిస్తే అది మీ ఆకస్మిక ఆనందాన్ని సూచిస్తుంది. అంతేకాకుండా త్వరలో మీకు అదృష్టాన్ని పొందబోతున్నారని తెలుసుకోవాలి. రాబోయే కాలంలో మీరు ఆశిస్తున్న పని నుంచి ఎక్కువ లాభం పొందుతారని ఇది పేర్కొంటుంది. కుటుంబంలో ఏవైనా వివాహం జరుగుతుంటే త్వరలో అది పరిష్కరించుకుంటారని తెలుసుకోవాలి. కాబట్టి స్ట్రాబెర్రీలు మీకు కళలో కనిపిస్తే మీకు శుభం కలుగజేస్తాయి. అలాగే కళలో దానిమ్మ పండ్లు కనిపిస్తే అది చాలా శుభంగా చెప్పబడుతుంది. స్వప్నశాస్త్రంలో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో చాలా సతమతమవుతూ ఉంటారు. అలాంటి వారికి కళలో దానిమ్మ పండ్లు కనిపిస్తే చాలా శుభ సంకేతాన్ని కలగజేస్తుంది. జీవితంలో క్లిష్టమైన పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నప్పుడు కళలో దానిమ్మ పండ్లు చూస్తుంటే త్వరలోనే మీకు ప్రతిదీ సరిగ్గా ఉంటుందని, మీకున్న క్లిష్టమైన పరిస్థితులన్నీ మెరుగుపడతాయని తెలుసుకోవాలి. పరిస్థితులు మీకు అనుకూలంగా ప్రారంభమవుతాయి.
కలలో దానిమ్మ పండ్లను చూడటం కూడా. మీరు ఒకరిని ఇష్టపడి వివాహం చేసుకోవాలనుకుంటే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుందని అర్థం చేసుకోవాలి. కలలో దానిమ్మ పండ్లు కనిపించడం కూడా చాలా శుభ సంకేతమని స్వప్నశాస్త్రం చెప్తుంది. కలలో నారింజ పండ్లు తింటున్నట్లు వస్తే అది చాలా మంచిదట. చాలామంది కలలో పండ్లు తింటున్నట్లు వస్తూ ఉంటుంది. అయితే ఏ పండ్లు తిన్నామో అని ఆలోచన చేస్తూ ఉంటారు. మీరు కలలో ఏ పండు తిన్నది మీకు గుర్తుంటే మీకు ఈ వీడియోలో చెప్పిన విధంగా అంత మంచి జరుగుతుంది. కలలో నారింజ పండ్లు తిన్నట్లు వస్తే అది చాలా మంచిది. త్వరలో మీకు సమాజంలో గౌరవమైన స్థానాన్ని పొందబోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. అంతేకాకుండా మీ గౌరవం పెరుగుతూ ఉంటుంది. కలలో కనడం వల్ల మీ శారీరక సౌకర్యాలు పెరుగుతాయి. మీ వ్యక్తిగత జీవితంలో పురోగతి పెరుగుతుంది. ఫలితంగా ఇంట్లో కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు. అందుకే కలలో నారింజ పండ్లు కనిపించడం చాలా శుభప్రదమని, ఈ కలలో నారింజ పండ్లు తిన్నట్లు వచ్చినా చాలా మంచిదని, సమాజంలో మీకు గౌరవం పెరగబోతుందని అర్థం చేసుకోవాలి. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో పైనాపిల్ తింటున్నట్లు వస్తే ప్రతిదీ మీకు క్రమబద్ధంగా జరుగుతుందని అర్థం చేసుకోవాలి. అలాగే మీ జీవితం ఆనందంగా మారబోతుందని తెలియజేస్తుంది. ప్రారంభం ఎలా ఉన్నా ముగింపు మీకు అనుకూలంగా ఉంటుంది. మీ హార్డ్ వర్క్ మీతోనే ప్రారంభమై వైఫల్యం ఎదుర్కొంటుంటే కానీ ఆ వైఫల్యం మీ వర్క్ పూర్తిగా ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. జీవితంలో మీరు అనుకున్నదాన్ని మీరు సాధిస్తారు. సకాలంలోనే సాధిస్తారు. పైనాపిల్ కళ్ళలో కనిపించినా చాలా మంచిదని, అలాగే పైనాపిల్ తింటున్నట్లు వచ్చిన ప్రతిదీ మీకు అనుకూలంగా జరుగుతుందని, మీరు లాస్లో ఉన్న వ్యాపారం లేదా ఏదైనా లాస్లో ఉన్నది కూడా విజయం సాధిస్తారని చెబుతుంది. మరి కొంతమందికి అయితే కలలో జామ పండ్లు తింటున్నట్లు కనిపిస్తుంది. అది శృంగారానికి సూచిస్తుందని, శృంగారం చాలా మంచిగా మీకు జీవితంలో ఉంటుందని, చెట్టు నుంచి కాయ కోసుకొని తిన్నట్లు కల కంటే మాత్రం మీకు శృంగార జీవితం కరిగిపోతుందని చెబుతుంది. దీంతో పాటు మీ జీవితంలో చేదును ఎదుర్కొంటారని, త్వరలోనే మెరుగవుతారని కూడా ఇది సూచిస్తుంది. మీకు మీ భాగస్వామికి విభేదాలు ఉంటే ఇలాంటి చెట్టు నుంచి జామకాయలు కోసుకొని తిన్నట్లు కల వస్తే మీ ప్రేమ అనురాగం తిరిగి మీ భాగస్వామితో పొందుతారని దీన్ని సూచిస్తుంది. ఇవండి పండ్లు కళ్ళలో కనిపిస్తే కలిగే ప్రయోజనాలు, జరిగే నష్టాలు. అయితే చాలా వరకు పండ్లు కళ్ళలో కనిపిస్తే అదృష్టమే కలిసి వస్తుందని, ధనవంతులు అవుతారని చెబుతూ ఉంటారు. అయితే కళ్ళలో పండ్లు కనిపించడం వల్ల కొన్ని విషయాలు జరుగుతాయనేవి మాత్రం నిజం.